Hello viewers, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈ రోజు నేను ల్యూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అంటే ఏంటి, ప్రెగ్నెన్సీకి ఇది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అనేది క్లియర్గా చెప్తాను. సో అసలు ఏంటిది LUF అంటే ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఎగ్ డెవలప్ అయ్యి ఆ ఫాలికల్ అనేది రప్చర్ అవ్వకుండా, అంటే ఆ ఫాలికల్ నుంచి నార్మల్గా ఫిజియోలాజికల్గా ఒక ఎగ్ డెవలప్ అవుతుంది ఎవ్రీ న్యాచురల్ సైకిల్లో అయితే. సో ఒక ఎగ్ డెవలప్ అయ్యి అందులోంచి మెచ్యూర్ సైజ్కి వచ్చిన తర్వాత ఎగ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది ఫెలోపియన్ ట్యూబ్లో స్పర్మ్ ఎగ్ కలిసి ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో రెడీ అవుతుంది. సో ఇది నార్మల్గా ఫిజియోలాజికల్ ప్రాసెస్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ ఎగ్ డెవలప్ అయ్యింది, ఎగ్ అంటే ఫాలికల్ అంటాం, అంటే ఆ ఎగ్ చుట్టూ ఒక బ్యాగ్ లాగా ఒక మెంబ్రెయిన్ ఉంటుంది ఇనిషియల్, దాన్ని ఫాలికల్ అంటాం. ఈ ఫాలికల్ ఒక సైజ్ మెచ్యూర్ సైజ్ దాకా పెరిగిన తర్వాత, దానికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అందులోంచి oocyte అనేది రిలీజ్ అవుతుంది, ఓవ్యులేషన్ అంటాం దాన్ని. సో ఒక్కొక్కసారి ఈ ఫాలికల్ డెవలప్ అయింది, మనకి కావాల్సినంత సైజ్కి వచ్చింది, బట్ రప్చర్ అవ్వకుండా అట్లాగే ఉండిపోవచ్చు, ఎగ్ రిలీజ్ అవ్వకుండా. దాన్ని ల్యూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అంటారు. సో అసలు ఎగ్ రిలీజ్ అవుతేనే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఉంటుంది. ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు డెవలప్ అయ్యి కూడా ఎగ్ రిలీజ్ అవ్వదు అన్నప్పుడు, కొంతమందికి ఎక్కువ ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాము. ఎవరికైతే ప్రీవియస్గా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ముందు ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, పెల్విక్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఎండోమెట్రియోసిస్ అంటే ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్స్ ఉంటాయి. ఈ యూట్రస్ లైనింగ్ ఎండోమెట్రియం ఏదైతే ఉంటుందో, ఇది యూట్రస్ లోపల కాకుండా వేరే చోట్ల కూడా పెరుగుతూ ఉంటుంది, ట్యూబ్స్ పైన, ఓవరీస్ పైన, తర్వాత పెరిటోనియం పైన. దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఇట్లాంటి ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ మందికి ఈ LUF అనేది చూస్తూ ఉంటాం. ఇంకో కొంతమందికి ఇన్హెరెంట్గా oocyte కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, జెనెటిక్ పూర్ క్వాలిటీ ఉండొచ్చు. ఈ ఓవ్యులేషన్ అవ్వాలంటే లోపల ఉన్న oocyte మంచి క్వాలిటీ ఉండాలి. సో ఆ మంచి క్వాలిటీ ఉన్నప్పుడే దానికి అనుగుణంగా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దానికి అనుగుణంగా ఎండోమెట్రియం డెవలప్ అవుతుంది, అండ్ దానికి అనుగుణంగానే కరెక్ట్గా టైంకి ఓవ్యులేషన్ అవుతుంది. సో oocyte క్వాలిటీ డిఫెక్ట్స్ ఉన్న, oocyte మీద ఉండే హార్మోన్ రిసెప్టర్స్ ఉంటాయి, FSH, LH హార్మోన్ రిసెప్టర్స్. ఈ రిసెప్టర్స్ కూడా కొంతమంది డిఫెక్టివ్ ఉండొచ్చు బై జెనెటిక్ ఇన్హెరెంట్గా. సో ఇట్లాంటి వాళ్ళకి కూడా మనము ఈ LUF అనేది చూస్తూ ఉంటాం. PCOD వాళ్ళకి కూడా, కొంచెం రెసిస్టెంట్ PCO వాళ్ళకి కూడా చాలా మందికి చూస్తాం. సో దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అంటే, సో ఒక సైకిల్లో, లాస్ట్ సైకిల్లో కనుక ఒక పేషెంట్కి మనం ఎగ్ పెరిగింది, డెవలప్ అయింది, రప్చర్ కాలేదన్నప్పుడు నెక్స్ట్ సైకిల్లో జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. వీళ్ళకి వేరే ప్రాబ్లం, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ ఉందా, ఇవి అంటే ఎవరికైతే ఎక్కువగా చూస్తూ ఉంటామో ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. అట్లాంటివి ఏదైనా ఉంటే ఫస్ట్ వాటికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది, ఎండోమెట్రియోటిక్ సిస్ట్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ట్రీట్ చేసుకోవాలి లాప్రోస్కోపీ ద్వారా, లేదంటే మెడిసిన్స్ ద్వారా ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వడం అంటే ఎగ్ రప్చర్ అవ్వడానికి, ఎగ్ మెచ్యూరిటీకి వాళ్ళకి న్యాచురల్గా అవ్వట్లేదు కాబట్టి మనం బయట నుంచి హార్మోన్స్ ఇవ్వచ్చు రప్చర్ అవ్వడానికి. సో ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు. సో కొంతమందికి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా రప్చర్ అవ్వకపోవచ్చు. సో అది మళ్ళీ మనం స్కాన్ చేసుకున్నప్పుడు అది అలాగే ఉండి ఫాలికల్, సో అన్రప్చర్డ్ ఫాలికల్స్ ఉండొచ్చు. సో వీళ్ళకి ఏం చేస్తారు, సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ప్రాబ్లం ఏం లేదు అన్నప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్స్ వీ కెన్ చేంజ్, డోస్ చేంజ్ చేయొచ్చు, లేదంటే వేరే మార్చొచ్చు ఇంజెక్షన్. సో ఇవన్నీ క్లియర్గా చూసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, చాలా మందిలో కూడా ఎగ్ రిలీజ్ అనేది అవుతుంది, ఓవ్యులేషన్ అనేది అవుతుంది. సో అసలు అవ్వట్లేదు, మనం ప్రాబ్లం డయాగ్నోస్ అవ్వట్లేదు అన్నప్పుడు, ఏం ఇంజెక్షన్ తీసుకున్నా రిలీజ్ అవ్వట్లేదు అన్నప్పుడు, సో oocyte క్వాలిటీ అనేది ప్రాబ్లం ఉండొచ్చు. సో వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ IVF చెప్తాం. ఈ IVFలో ఏంటంటే
మనం ట్రిగర్ తర్వాత బయటికి తీసాము, ఓవ్యులేషన్ లోపల అవ్వకుండా బయటికి పికప్ ఓసైట్ పికప్ చేసి క్వాలిటీ ఎట్లా ఉంది అనేది కూడా చెక్ చేసుకొని ఆ క్వాలిటీ ప్రాబ్లం ఏదైనా ఉందని డయాగ్నోస్ చేసుకోవాలి.